అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దావీదు కీర్తన 33 కీర్తన మనం చూసినట్లయితే 1-2 వచనాలు నేను చదువుచూ ఉన్నాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చెయ్యుడి. స్తుతి చెయ్యుట యథార్థవంతులకు శోభస్కరము. సితారుతో యెహోవాను స్తుతించుడి, 10 తొంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి అని చూస్తూ ఉన్నాం. నీతిమంతులారా, యెహోవాని బట్టి మనం ఏం చేయాలంటండి? ఆనందగానము చేయవలసినది ఉన్నది. ఎందుకంటే నువ్వు నీతిమంతురాలుగా మార్చబడ్డావంటే ఆయన ఇలివైన రక్తాన్ని నీ కొరకు ధారపోసి ఆయన నిన్ను కొని ఆయన సొత్తుగా మార్చుకొని రాజులైన యాజక సమూహంలో చేర్చిన ఓ నీతిమంతుడా, నీతిమంతురాలా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నాకు స్తుతి చేయనిచో నీకు అది శోభస్కరము, నువ్వు యథార్థవంతురాలుగా ఉన్నట్లయితే అది నీకు మంచిది అని చెప్తూ ఉన్నారు. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తొంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ప్రియమైన దేవుని బిడ్డ, 10 తొంతుల స్వరమండలముతో ఆయనను మనం ఏం చేయాలంట? స్తుతించాలట. ఈరోజు నీ ప్రాణాత్మ మూలుగులతో, నా ప్రాణాత్మ మూలుగులతో, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించినట్లయితే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మన కుటుంబాలపైన ఏలుబడి చేసి, మన కుటుంబాలపైన ఏలుబడి చేస్తున్న సమస్త శాపములు, దోషములు, అపరాధములు కూడా ఆయన కొట్టివేసి తరతరముల నుంచి ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క శాపమును ఇరగొట్టి మన పైన మెండైన ఆశీర్వాదాలు కురిపించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు స్తుతి చెయ్యుట యథార్థవంతులకు శోభస్కరమని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రసన్నతను మనం పొందుకొని మన కుటుంబాలపైన ఏలుబడి చేస్తున్న శాపమనే ప్రతి కాడిని మనం విరగొట్టుకుందుము గాక. ఆమేన్. మరి దేవునికి స్తుతి చెల్లిద్దామా? ఎఫ్రామీలు దోషమును జ్ఞాపకము చేసుకొనినవాడా నీకు స్తోత్రములు. ఎఫ్రామీల పాపములకు శిక్ష విధించువాడా నీకు స్తోత్రములు. ఎఫ్రామీల గర్భనిధిలో నుండి వచ్చి సొత్తును నాశనము చెయ్యువాడా నీకు స్తోత్రములు. ఎఫ్రామీలను కౌలించుకున్నవాడా నీకు స్తోత్రములు. ఎఫ్రామీల్ని స్వస్థపరచువాడా నీకు స్తోత్రములు. ఎఫ్రామీల్ని విమోచించువాడా నీకు స్తోత్రములు. ఎఫ్రామీల్ని పట్టుకొని పంచుకున్నవాడా నీకు స్తోత్రములు. ఎక్రోనును మొత్తువాడా నీకు స్తోత్రములు. యోదోము చేసిన దోషమును బట్టి శిక్షించువాడా నీకు స్తోత్రములు. యోదోమును అన్యజనుల్లో అల్పునిగా చేసినవాడా నీకు స్తోత్రములు. ఎఫ్రామీలు రథములుండకుండా చెయ్యువాడా నీకు స్తోత్రములు. ఎఫ్రాయిము వారిని నీకు బాణములుగా చేసుకొని వాడా నీకు స్తోత్రములు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని ఏర్పరచుకొని వాడా నీకు స్తోత్రములు. ఎన్నడును ఎడబాయిని వాడా నీకు స్తోత్రములు. ఎన్నడును ఎడవని వాడా నీకు స్తోత్రములు. ఎక్కువ కృపనిచ్చువాడా నీకు స్తోత్రములు. ఎస్తేరుకు ధైర్యం ఇచ్చినవాడా నీకు స్తోత్రము. ఎస్తేరుపై రాజుకు దయ పుట్టించినవాడా నీకు, ఎబునేజరు నీకు స్తోత్రములు. ఎదురాడుటకు వీలుగాని వాక్కును అనుగ్రహించువాడు నీకు స్తోత్రములు. ఎక్కువగా శోధింపబడనీయనవాడు నీకు స్తోత్రములు. ఎవడును నశించుటకు ఇష్టపడనివాడు నీకు స్తోత్రములు. ఎండదెబ్బ తగలనీయనవాడా నీకు స్తోత్రములు. ఎడ్లకు బదులుగా పెదవులు కోరుకున్నవాడు నీకు స్తోత్రములు. ఎత్తైన దుర్గములను దిగగొట్టువాడా నీకు స్తోత్రములు. ఎవరునూ లేకుండా మనుషుల జాతిని నిర్మూలము చెయ్యువాడా నీకు స్తోత్రములు. ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొనివాడా నీకు స్తోత్రములు. ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాదు నీకు స్తోత్రములు. ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించు యెహోవా నీకు స్తోత్రములు. ఎఫ్రామీలు బంధించి ఆకర్షించువాడా నీకు స్తోత్రములు. ఏలీ నీకు స్తోత్రములు. యాకపుత్ర శోకము వంటి ప్రలాపము పుట్టించువాడా నీకు స్తోత్రము. 7 నక్షత్రములు కలవాడా నీకు స్తోత్రములు. ఎల్ హెల్హోయి ఇశ్రాయేలు నీకు స్తోత్రములు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా నీకు స్తోత్రములు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు కలవాడా నీకు స్తోత్రములు. హెల్ బెతేలు నీకు స్తోత్రములు. ఏక మనసు కలవాడా నీకు స్తోత్రములు. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా నీకు స్తోత్రములు. ఏకరీతిగా ఉండువాడా నీకు స్తోత్రములు. ఏ అపాయము రాకుండా కాపాడువాడా నీకు స్తోత్రము. 7 వాదనమున తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించిన వాడా నీకు స్తోత్రములు. 7 కొమ్ములు 7 కన్నులు కలిగియున్నవాడా నీకు స్తోత్రములు.
ఏలియా దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఏర్పరచుకొనిన వారికి క్షేమమిచ్చువాడా నీకు స్తోత్రము. ఏ కపటము లేనివాడా నీకు స్తోత్రము. ఏలికలను అధిపతులుగా విరగొడగొట్టువాడా నీకు స్తోత్రము. ఏక మనసు కలుగు చెయ్యువాడా నీకు స్తోత్రము. ఏమయు ఇడవకుండా భూమి మీద సమస్తమును ఊడ్చివేయువాడా నీకు స్తోత్రము. ఏ మాత్రము ఎడవనివాడా మీకు స్తోత్రము. ఏలియాను కొనిపోయినవాడా నీకు స్తోత్రము. ఎలీషాను పిలిచినవాడా నీకు స్తోత్రము. 7 నేత్రాలు కలవాడా మీకు స్తోత్రము. యోషోపుకు తోడై ఉన్నవాడా మీకు స్తోత్రము. 7 నక్షత్రముల మర్మములను రాయించినవాడా మీకు స్తోత్రము. 7 దీపాస్తంభముల మధ్య సంచరించువాడా మీకు స్తోత్రము. యోషోపుకు దయను జ్ఞానమును అనుగ్రహించిన వాడువు మీకు స్తోత్రములు. ఏలికల రాజ్యదండమును ఎరగగొట్టువాడు నీకు స్తోత్రము. 7 మార్లు పడినను లేపువాడా నీకు స్తోత్రములు. 7 బోరల ధ్వనితో ఎరుకోను కూర్చినవాడా నీకు స్తోత్రము. 7 త్రోవల శత్రువుల్ని పారచెయ్యువాడా నీకు స్తోత్రము. 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలేని మరియను కనిపించినవాడా నీకు స్తోత్రము. ఏలికలు ఏకీభవించిన ఆలోచన చెయ్యగా చూచి నవ్వువాడా నీకు స్తోత్రము. 7 రొట్టెల్ని పంచిపెట్టి 7 గంపలు మిగిల్చినవాడా నీకు స్తోత్రము. ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ ఎలుపులకు రప్పించువాడా నీకు స్తోత్రము. 7వ దినమున పని మాని శ్రమించిన వాడా నీకు స్తోత్రము. ఎన్గోది దాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానమైన వాడా నీకు స్తోత్రము. ఐశ్వర్యవంతుడా నీకు స్తోత్రము. ఐగుప్తు దేశములో నుండి రప్పించువాడా నీకు స్తోత్రము. ఐగుప్తులో మనుషుల తొలసూల్ని పశువుల తొలసూల్ని హతము చేసిన దేవుడా నీకు స్తోత్రము. ఐగుప్తి నీ మధ్యన నీకు స్తోత్రము. ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ ఎలుపులకు రప్పించువాడా నీకు స్తోత్రము. 7వ దినమున పని మాని శ్రమించిన వాడా నీకు స్తోత్రము. ఎన్గోది దాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానమైన వాడా నీకు స్తోత్రము. ఐశ్వర్యవంతుడా నీకు స్తోత్రము. ఐగుప్తు దేశములో నుండి రప్పించువాడా నీకు స్తోత్రము. ఐగుప్తులో మనుషుల తొలసూల్ని పశువుల తొలసూల్ని హతము చేసిన దేవుడా నీకు స్తోత్రము. ఐగుప్తి నీ మధ్యన పరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను సూచక్రియలు మహత్కార్యములు జరిగించిన దేవుడా మీకు స్తోత్రములు. ఐగుప్తు తొలసూల్ని హతము చేసిన దేవుడా మీకు స్తోత్రము. ఐగుప్తి మధ్య నుండి ఇశ్రాయేల్ని రప్పించిన దేవుడా నీకు స్తోత్రము. ఐగుప్తీల బరువు కింద నుండి ఎలుపులకు రప్పించిన దేవుడైన యెహోవా నీకు స్తోత్రము. ఐగుప్తుల్ని హతము చేసిన దేవుడా నీకు స్తోత్రము. ఐగుప్తులకి దాసులు కాకుండా వారు దేశములో నుండి రప్పించిన దేవుడా నీకు స్తోత్రము. ఐగుప్తీల హృదయములు కఠినపరిచిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల వశములో నుండి విడిపించిన దేవుడా మీకు స్తోత్రములు. ఐగుప్తీల శాపలు చంపిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తి దేశములో నుండి పితరుల్ని రప్పించిన వాడా మీకు స్తోత్రము. ఐగుప్తి రాజైన పరో బలము కింద నుండి విడిపించిన దేవుడైన యెహోవా మీకు స్తోత్రములు. ఐశ్వర్యమును గొప్పతనమును కలుగు చేసిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తులో పితరులు పొందిన శ్రమను చూచిన వాడా మీకు స్తోత్రములు. ఐగుప్తి దేశమందు సంచరించువాడా నీకు స్తోత్రములు. ఐగుప్తి దేశములో నుండి రప్పించిన దేవుడగు యెహోవా మీకు స్తోత్రములు. ఐగుప్తీల జలములను రక్తముగా మార్చిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల మీద వడగండ్ల వాన కురిపించిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల ద్రాక్షా తెగల వారి అంజూరపు చెట్లను పడగొట్టిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల దేశమందుల సమస్త జ్యేష్ఠులను వారి ప్రధాన సంతానమును హతము చేసిన దేవుడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల ప్రాంతమందుల వృక్షములను విరగగొట్టిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తులో గొప్ప కార్యములు చేసిన వాడా నీకు స్తోత్రములు. ఐశ్వర్యవంతుల దరిద్రులను కలుగు చేసిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల మీదకి ఐగుప్తుల్ని రేపిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తుల యొక్క శౌర్యమును నశింప చెయ్యువాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీల ఆలోచన శక్తిని మాన్పించువాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీలు క్రూరమైన అధికారికి అప్పగించువాడా నీకు స్తోత్రములు. ఐగుప్తుల మీద తన చెయ్యి ఆడించువాడా నీకు స్తోత్రములు. ఐగుప్తు మీద మూర్ఖత ఆత్మగలను కుమ్మరించిన వాడా నీకు స్తోత్రములు. ఐగుప్తీలు తెలుసుకున్నట్లు తన వెల్లడి పరుచుకున్న వాడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్.